హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ బేసిక్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా చూడండి, కెమిస్ట్రీ బేసిక్స్. ఓకే, అందులో ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ వ్యాలెన్సీ. ఓకేనా? సో ఇక్కడ దీని నుంచి నెంబర్ ఆఫ్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో కావచ్చు, లేకపోతే కెమికల్ బాండింగ్లో కావచ్చు, వీటి మీద వస్తుంటాయి. సో సమ్ బేసిక్స్ అనేది మీరు జనరల్గా నేర్చుకుంటే మీరు ఈజీగా చేయొచ్చండి. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని కనిపిస్తుంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, వాట్ ఆర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? జనరల్గా ఇప్పుడు చూడండి, సపోజ్ మనం ఓ నైట్రోజన్ తీసుకున్నాం. ఓకేనండి, నైట్రోజన్ తీసుకున్నాం. నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 7. ఓకేనా? 7 అంటే ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ 1s2, 2s2, ఓకేనా, 2p3. ఓకే, సో ఇందులో చూడండి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్లో 2s 2p ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక, సో ఈ రెండింటిని సమ్ చేయండి. దీన్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటాం. 2 + 3 అంటే 5 ఎలక్ట్రాన్స్. ఓకేనండి, వీటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సింపుల్గా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి ఫార్ములా ఏంటి అంటే గ్రూప్ నెంబరే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. చూడండి, గ్రూప్ నెంబర్ ఈక్వల్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు సపోజ్ నైట్రోజన్ ఏ గ్రూప్ అండి? 5th ఏ గ్రూప్ అంటే నార్మల్ రోమన్ నెంబర్స్ తీసుకోండి, నార్మల్ నెంబర్స్ తీసుకోవద్దు. 5th ఏ గ్రూప్, ఇందులో వ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఇదే గ్రూప్, ఇది 6th ఏ గ్రూప్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. సో అది కూడా చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఏం తీసుకున్నాం? ఆక్సిజన్, లేకపోతే ఒక ఫ్లోరిన్ తీసుకున్నాం. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 9. ఓకేనా? 9 ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ 1s2, చూడండి 1s2, 2s2, 2p5. 1s2, 2s2, 2p5. సో ఇందులో దీని యొక్క వ్యాలెన్సీ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏదండి? 2s2, 2p5. అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 + 5 = 7 ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో వీటిని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే జనరల్గా ఫ్లోరిన్ అనేది ఏ గ్రూప్ అండి? 7a గ్రూప్ ఆర్ 17th గ్రూప్ అంటాం. 7a గ్రూప్, 7 ఎలక్ట్రాన్స్. అంటే సింపుల్గా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ నెంబరే సింపుల్గా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఓకేనండి, outer most electrons present in outermost orbit. That means electrons present in outermost orbit. Electrons present in outermost ఆర్బిట్. సో దీన్ని సింపుల్గా మనం వ్యాలెన్సీ అంటాం. ఇంకా మీకు కావాలంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు సపోజ్ ఏ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చెప్పండి? ఒక సల్ఫర్ తీసుకున్నాం. సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 16. సో ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ 1s2, 2s2, ఓకేనండి, 2p6, 3s2, 3p4. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏదండి? థర్డ్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి? 2 + 4 = 6 ఎలక్ట్రాన్స్. దీని యొక్క వ్యాలెన్సీలు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 6 ఎలక్ట్రాన్స్. అంటే ఎస్ బిలాంగ్స్ టు 6a గ్రూప్. అంటే సింపుల్గా గ్రూప్ నెంబర్ ఈక్వల్ టు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 1a గ్రూప్ అంటే 1 వస్తుంది, 2a గ్రూప్ అంటే 2 వస్తుంది. ఓకేనా? సో ఇలాగా 1a గ్రూప్ అంటే 1 ఎలక్ట్రాన్ వస్తుంది, 2a గ్రూప్ అంటే 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి.
3a గ్రూప్ అంటే 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఇలా ఇది ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే సింపుల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం వాట్ ఈజ్ వ్యాలెన్సీ చూద్దాం ఇప్పుడు. వాట్ ఈజ్ వ్యాలెన్సీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్గా వాట్ ఈజ్ వ్యాలెన్సీ అంటే ఓకే ఆఫ్టర్ 4 to 8th గ్రూప్స్ 4 to 8th గ్రూప్స్ మీరు కన్సిడర్ చేస్తే సింపుల్గా వ్యాలెన్స్ ఈక్వల్ టు అంటే ఇది జనరల్ ఫార్ములా. ఇది వ్యాలెన్స్ ఈక్వల్ టు 8 మైనస్ గ్రూప్ నెంబర్. ఇప్పుడు సపోజ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ది వ్యాలెన్స్ ఆఫ్ 4th గ్రూప్ అనుకుందాం. 4th గ్రూప్ అంటే ఏమొస్తుంది చూడండి, 4a గ్రూప్ మీకు వ్యాలెన్సీ కావాలంటే ఏమొస్తుంది 8 మైనస్ 4 ఈక్వల్ టు 4. ఓకే. నెక్స్ట్ 5th గ్రూప్ వ్యాలెన్సీ కావాలనుకుంటే ఏమొస్తుంది 8 మైనస్ 5 ఈక్వల్ టు 3. ఓకేనా. నెక్స్ట్ 6th గ్రూప్ వ్యాలెన్సీ కావాలంటే 6th గ్రూప్ అంటే 8 మైనస్ 6 ఈక్వల్ టు 2. నెక్స్ట్ 7th గ్రూప్ వ్యాలెన్సీ. ఇది జనరల్ ఫార్ములా 7th గ్రూప్ వ్యాలెన్సీ కావాలంటే 8 మైనస్ 7 ఈక్వల్ టు 1. అంటే ఇదండి వ్యాలెన్సీ అంటే ఇలా ఉంటుంది. సింపుల్గా వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ పవర్ అని అర్థం. కంబైనింగ్ అంటే అనదర్ ఎలిమెంట్తో ఇది కంబైన్ అయ్యే కెపాసిటీ. కంబైనింగ్ పవర్నే మనం ఏమంటామంటే ఓకేనండి వ్యాలెన్సీ అంటాం. సో ఇప్పుడు దీని గురించి కొంచెం డెప్త్గా చూద్దాం. అంటే చూడండి ఇక్కడ 4a గ్రూపు, 5a గ్రూపు, 6a గ్రూపు, 7a గ్రూప్ యొక్క వ్యాలెన్సీస్ మీరు క్లియర్గా ఇక్కడ త్రూ ఫార్ములాతో మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేశారు. బట్ వాట్ ఈజ్ వ్యాలెన్స్ అనేది మీకు క్లియర్గా చెప్తాను. అంటే వ్యాలెన్సీ అనేది జనరల్గా ఎలిమెంట్కి కామన్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏం తీసుకుందాం, ఒక నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ వ్యాలెన్సీ కావాలి మనకి. నైట్రోజన్ వ్యాలెన్సీ ఈక్వల్ ఎలా వస్తుంది చూడండి. జనరల్గా ఆ నైట్రోజన్ యొక్క కంబైనింగ్ పవర్ అంటే ఏమొస్తుంది, నైట్రోజన్ ఏ గ్రూప్ అండి 5a గ్రూప్ కనుక సింపుల్గా 8 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది 3. ఇది 3 అంటే సపోజ్ వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NH3 అంటే ఎలా వస్తుంది చూడండి. నైట్రోజన్ 3 బాండ్స్ని ఫామ్ చేసుకుంటుంది. నైట్రోజన్ 3 సింగిల్ బాండ్స్ విత్ హైడ్రోజన్. ఓకేనా. సో ఇది కంబైనింగ్ పవర్ అంటే ఇది కంబైనింగ్ పవర్. ఎన్ని బాండ్స్ని ఫామ్ చేసుకుంది ఇక్కడ 3 బాండ్స్ని ఫామ్ చేసుకుంది. దట్ ఈస్ వ్యాలెన్స్ ఈక్వల్ టు 3. సపోజ్ NH4 ప్లస్ అడిగాడు అనుకోండి. NH4 ప్లస్ అడిగితే దీని యొక్క కంబైనింగ్ పవర్ వ్యాలెన్సీ మారిపోతుంది. చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే ఇది ప్లస్ ఛార్జ్ ఉంటుంది పైన. సో ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 అంటే దీని యొక్క వ్యాలెన్స్ 4. అలాగే నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సిమిలర్ గ్రూప్ ఏంటంటే పాస్పరస్ తీసుకుందాం. పాస్పరస్ యొక్క జనరల్ వ్యాలెన్సీ ఎంత అండి 3. ఎందుకంటే 8 మైనస్ 5 కదా. 8 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది జనరల్ వ్యాలెన్సీ. బట్ ఇది ఎందులో వస్తుంది అంటే pH3. ఓకేనా. ఇటువంటి వాటిలో వస్తుంది pH3. ఇప్పుడు NH3 లాంటి దాంట్లో. ఇప్పుడు ఇన్ కేస్ అలా కాకుండా వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ PCl5 ఇన్ పాస్పరస్ అడిగాడు అనుకోండి. వ్యాలెన్సీ ఆఫ్ పాస్పరస్ ఇన్ PCl5 అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీకు తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఓకేనా. ఇది ఎలా వస్తుంది అంటే Cl. ఓకేనా. సో ఇందులో 5 బాండ్స్ని ఫామ్ చేసుకుంది. చూడండి 5 బాండ్స్ని ఫామ్ చేసుకుంది. సో దీని యొక్క వ్యాలెన్స్ ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. వ్యాలెన్స్ ఈక్వల్ టు 5.
వ్యాలెన్స్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ జనరల్గా దీని యొక్క వ్యాలెన్స్ ఎంత అండి 3, బట్ ఇక్కడ వ్యాలెన్స్ ఎంత వచ్చింది 5 వచ్చింది. అంటే దట్ మీన్స్ మాలిక్యూల్ బేస్డ్ ఆన్ వ్యాలెన్స్ మారిపోతుంది, వ్యాలెన్సీ అనేది మారిపోతుంది, అది గుర్తుంచుకోండి. వ్యాలెన్సీ అంటే ఇలా ఉంటుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అంటే ఏ గ్రూప్ అండి, ఇది 6th గ్రూప్. 6th గ్రూప్ అంటే దీని యొక్క వ్యాలెన్స్ ఎంత వస్తుంది? జనరల్గా వ్యాలెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 8 - 6 ఈక్వాలిటీ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. ఇది జనరల్గా జనరల్ ఫార్ములా. బట్ ఇప్పుడు ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది? సపోజ్ H2O తీసుకున్నాం. H2Oలో ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత అండి? చూడండి, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 వస్తుంది. 2 బాండ్స్ని ఫామ్ చేసుకుంది కనుక 2 వస్తుంది. ఓకేనా? సో అలాగే H3O+ తీసుకున్నాం అనుకోండి. H3O+ తీసుకుంటే ఇందులో ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎంత వస్తుందండి? H. ఓకేనా? నెక్స్ట్ H. సో ఇలాగ దీని యొక్క వ్యాలెన్స్ ఇక్కడ 3 వస్తుంది. 1 2 3 అంటే దీని యొక్క వ్యాలెన్స్ 3 వస్తుంది. ఇక్కడ వ్యాలెన్స్ ఏమో 2 వస్తుంది, ఇక్కడ వ్యాలెన్సీ 3 వస్తుంది. ఓకేనా? అనదర్ ఎగ్జాంపుల్, ఒక సల్ఫర్ తీసుకుందాం. ఒక సల్ఫర్ తీసుకుంటే ఇప్పుడు సల్ఫర్ ఏ గ్రూప్ అండి? సేమ్ 6th గ్రూపే కదా, 6th గ్రూప్. అంటే దీని యొక్క జనరల్ వ్యాలెన్స్ ఎంత వస్తుంది? 8 - 6 ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది మనకు తెలిసిందే, 8 - 6 ఈక్వల్ టు 2 వస్తుంది. బట్ ఓకేనా, జనరల్గా ఇప్పుడు చూడండి, ఒక సపోజ్ SO3 అన్నాడు అనుకోండి. వాట్ ఈజ్ ద వ్యాలెన్సీ ఆఫ్ సల్ఫర్ ఇన్ SO3? SO3లో సల్ఫర్ యొక్క వ్యాలెన్సీ ఎంత వస్తుంది చూడండి, S డబుల్ బాండ్ O, ఓకేనా, డబుల్ బాండ్ O. సో ఇప్పుడు దీని యొక్క వ్యాలెన్సీ మీకు ఎంత కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 2 బాండ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 బాండ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 బాండ్స్ కనిపిస్తుంది. కంబైనింగ్ పవర్ అంటాం. సో ఇక్కడ వ్యాలెన్సీ ఎంత అండి? 6. ఓకేనా, 6. అలాగే SO2లో సల్ఫర్ యొక్క వ్యాలెన్సీ 4. ఓకేనా, అలాగే H2SO4లో సల్ఫర్ యొక్క వ్యాలెన్స్ ఎంత అంటే 6. ఓకేనా, అంటే వీటి యొక్క డయాగ్రామ్స్ని మనం స్ట్రక్చర్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో H2SO4 ఎలా ఉంటుంది చూడండి, డబుల్ బాండ్ O. ఓకేనా, OH. సో ఇలా మీకు ఇక్కడ ఎన్ని బాండ్స్ కనిపిస్తున్నాయి చూడండి, కౌంట్ చేయండి. ఇక్కడ ఇలా ఈ సర్కిల్లో ఎన్ని బాండ్స్ ఉన్నాయో చూడండి. 2 + 2 2 + 2 4 5 6. అంటే దీని యొక్క వ్యాలెన్స్ ఎంత అండి? 6. ఈ వ్యాలెన్సీ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ పవర్. సింపుల్గా గుర్తుంచుకోండి, కంబైనింగ్ పవర్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ని ఎన్నింటిని ఫామ్ చేసుకుంటుందో దాన్నే మనం కంబైనింగ్ పవర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇది కంబైనింగ్ పవర్. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.